సో తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, ఇప్పుడే వెళ్ళిపోయిన మహారథులకు కూడా నమస్కారం. యాక్చువల్గా రైట్ అనే సినిమా రైట్ టైంలో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే 30వ తారీఖున సోలో సినిమాది, 29వ తారీఖున 5-6 సినిమాలు ఉన్నాయి, 30వ తారీఖు ఒకే ఒక్క సినిమా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక ఈ సినిమాకు విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్, అంటే మనకి తమిళనాడు శంకర్ ఉన్నాడు, అయితే ఇక్కడ ఎన్ శంకర్ ఉన్నాడు. అలాగే ఈ శంకర్ కూడా ఆ స్థాయికి ఎదగాలని, ఆ టైటిల్లో ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి మా శంకర్కి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మధు అండ్ దివాకర్ మాకు మంచి మిత్రులు, వాళ్ళిద్దరూ కాంబినేషన్లో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఇందాక ఇంకో విషయం చెప్పారు మన కౌశల్ బాయ్ ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని, సినిమా నిర్మాతకి ఎంత హిట్ అవసరమో అలాగే హీరోకి అంత కూడా అంత అవసరం కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన తప్పనిసరిగా సినిమాకి కోఆపరేట్ చేస్తాడు. ఒక పబ్లిసిటీ కానివ్వండి, ఒక ట్రైలర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత బాగా రావడానికి కారణం కౌశల్ గారి పాత్ర కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కౌశల్ మాకు మంచి మిత్రుడు. ఆయన మొన్నే అతడు ఆమె పీరియడ్ని యనమూరి వీరేంద్రనాథ్ గారి సినిమా కూడా చేశాం. అది కూడా మాకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అలాగే మంచు మనోజ్ గారితో రామ్ గోపాల్ గారి డైరెక్షన్లో నేను సి కళ్యాణ్ గారు కలిసి అటాక్ అనే సినిమా తీసాం. అది కూడా మాకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇలాగా ఈ కాంబినేషన్లో మంచు మనోజ్ లాంటి మంచి ఆర్టిస్టు వచ్చి ఈ చిన్న సినిమాని బ్లెస్ చేయడం అంటే ఇది ఎంతో కొంత ఈ సినిమాకి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే పెద్ద స్టార్ సినిమాలకి, స్టార్ హీరోలకి అందరూ సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ఒక చిన్న హీరోలకి, చిన్న డైరెక్టర్లకి కూడా మంచి మనోజ్ లాంటి వ్యక్తి వచ్చి ఒక బ్లెస్ చేసి ఒక మంచి మాట చెప్తే డెఫినెట్గా ఈ సినిమాకి హెల్ప్ అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆ మాట చెప్పినందుకు మంచి మనోజ్ని అభినందిస్తూ, ఇలాగ భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో ఈ శంకర్ అండ్ మధు అండ్ దివాకర్ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వస్తాయి, రావాలి. ఎందుకంటే శంకర్ కూడా నిర్మాతలు సేఫ్గా ఉండాలి, అతనికి ఏం చేస్తే మనం సేఫ్ అవుతామని ఆలోచించే మంచి వ్యక్తి. అవకాశం ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి చాలా బాగా తీసి చూసాం. ట్రైలర్ చూసాం, నిజంగా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఈ సినిమా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్రెడీ మలయాళంలో రీమేక్ సినిమా, సూపర్ హిట్ సినిమా కాబట్టి ఇంకా ఆ అప్లైజ్ కూడా ఈ సినిమాకి ఎంతో హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే యాంకర్స్ ఉన్నారు, మా రవి గారిని రామ్ గోపాల్ గారిని ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఊరికి ఒకసారి పరిచయం చేసి ఫోటో తీయించా. కట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ ఈయన గురు శిష్యులాగా ఉంటూ ఆయన అద్భుతంగా మన విజయవాడలో ప్రెస్ మీట్ జరిగితే మొత్తం అంతా 3 అవర్స్ ప్రెస్ మీట్ ఉంటే 1.5 అవర్ మా రవి తీసుకున్నాడు. మిగతా 1.5 అవర్ రోజా గారు ఇంకోటి మాట్లాడింది. కాబట్టి రవికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి అభినందిస్తున్నాం. అలాగే ఇంకో యాంకర్ గారు ఉన్నారు, స్వప్న చౌదరి గారు. ఆవిడ యాంకర్ కాదు, ఆవిడ హీరోయిన్, మంచి ఆర్టిస్టు, అలాగే మంచి యాంకర్ కూడా. కాబట్టి ఆయన అభినందిస్తూ, పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ అభినందిస్తూ, ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ వన్ లేడీ అంటారు. అలాగే మా కౌశల్ అన్న వెనకాల ఒక లేడీ ఉంది, ఆవిడే వారి శ్రీమతి గారు. వారి సపోర్ట్ వల్లే కౌశల్ ఇంకా ఎదుగుతున్నాడని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.